టీమ్ మెంబర్స్ అందరికీ సార్ రఘు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ వెరీ గుడ్ రోజు మార్నింగ్ సార్. అడ్మిన్ సార్. నా సెక్షన్ కోసం ఈ రోజు మీరు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే మన లీడర్స్ కి రావడానికి అందరికి అందరు లీడర్స్ కి కాల్ చేసి జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి, జాయిన్ అని అడిగారు ఒక్కొక్కరిని. సో ఇవాళ చాలా థ్యాంక్స్ సార్. 35 మంది జాయిన్ అయ్యారు నా యొక్క స్పీచ్ వినడానికి. సో ప్రజెంట్ ఏంటంటే నా యొక్క జర్నీ చెప్తాను, తర్వాత ఈ వెస్టేజ్ కి రావడానికి కారణం, ప్లస్ ఇక నుంచి ఏం చేయాలి అని చెప్తాను. నాకేంటంటే యాక్చువల్ గా నాకు ప్రసాద్ సార్ చెప్పింది, సార్ మీరు 6:05కి రండి, 6:40కి వెళ్ళండి అని అన్నారు. ఎందుకంటే బ్యాంక్ లో కొద్దిగా వర్క్ ఉంటుంది కదా క్లోజింగ్ టైంలో అని చెప్పారు. సరే సార్ వచ్చాను. సరే నేను పర్మిషన్ తీసుకుని ఒక 1 అవర్ బయటకు వచ్చాను. సో అందుకని నేను రఘు సార్ మాట్లాడుతుంటే ఛాయిస్ ఇచ్చా సార్కి, ఎందుకంటే మనం కూడా ఇవ్వాలి. అందుకని సార్ కూడా పాపం కష్టపడారు అంటే లీడర్ని జూమ్ మీటింగ్ రావడానికి. సో నా యొక్క జర్నీ చెప్తా చూడండి సార్. నా పేరు లక్ష్మణ్ సార్. నేను ఎస్ఎస్ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను 3 years నుంచి. సో నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చి నేను హెచ్ఎస్ బ్యాంక్ లో రాకముందు నేను ఫైనాన్స్ వర్క్ లో కానీ, ప్లస్ ఆధార్ సెక్షన్ లో కానీ, ప్లస్ సెల్ఫ్ సెల్ఫ్ వర్క్ అంటే వాటర్ ప్లాంట్ సప్లై చేశాను. ఇట్లా ఓవరాల్ గా 3 సర్కిల్ చేసి 15 years చేసుకొని ఫోర్త్ స్టెప్ లోకి నేను హెచ్ఎస్ బ్యాంక్ లోకి వచ్చాను. సో ఈ హెచ్ఎస్ బ్యాంక్ ఈ టోటల్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చి 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల్లో నేను సంపాదించింది కూడా 1500 కాడి నుంచి 25,000 వరకు సంపాదించాను. సో ఓవరాల్ గా నేను జూమ్ మీటింగ్ పోవడం వల్ల కోటప్పకొండకి మన ప్రసాద్ సారు, రామకృష్ణ సారు, రఘు సారు, సో వీళ్ళందరూ ఏంటంటే, సార్ మీ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నారు, ఒకసారి ఈ జూమ్ మీటింగ్ రండి, మీకు తెలుస్తుంది, లైఫ్ అనేది చేంజ్ అవుతుంది, అందుకనే మేమందరం కూడా డెవలప్మెంట్ అవుతున్నాము, మీరు కూడా రండి సార్ ఒకసారి వెళ్ళమంటే 2-3 సార్లు మిస్ చేసి ఒకసారి ప్రసాద్ సార్ కూడా ఒకేసారి వెళ్ళారు. సో రెండోసారి ఇంక తప్పక, మూడోసారి కంపల్సరీ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాము. ఆ కోటప్పకొండలో పోయిన తర్వాత కొంతవరకు అర్థమైంది కంపెనీ యొక్క గొప్పతనం, ఎలా చేయాలి ఏంటి అనేది. అక్కడ పోయి వచ్చిన తర్వాత అప్పటికి కూడా నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేయలేదు, ఎవరికి చెప్పలేదు. ప్రసాద్ సార్ కూడా చాలా సార్లు చెప్పారు, జూమ్ మీటింగ్ రండి 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 అని. మనం ఆడంటాం సార్, 100 సార్లు పిలిచినా కూడా ఒకసారి కూడా పోము, ఎందుకంటే మనం బిజీ 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 అంటాం. అదే విధంగా నేను బ్యాంక్ లో పనిచేస్తున్నా కాబట్టి ఉదయం 7 గంటలకు లేచి 7 గంటలకల్లా రెడీ అయ్యి బస్ స్టాండ్కి వచ్చి మళ్ళీ నైట్ ఇంటికి వచ్చాక 9 అవుతుంది. ఈ టైంలో నేను బిజినెస్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంది. అప్పుడు ఒక ప్రసాద్ సార్ ఒక ఐడియా చెప్తారు, నువ్వు వెళ్ళేది 8 గంటలకు స్టార్ట్ అయితే 7 గంటల లోపు ఒక లిస్ట్ తయారు చేసుకోండి, తర్వాత ఈవినింగ్ పూట నువ్వు ఎంత తొందరగా వచ్చి ఒకరిద్దరు ముగ్గురు పరిచయం చేయండి అని చెప్పడం వల్ల, సో ఇది కూడా మంచిదే అని చెప్పేసి పార్ట్ టైం లాగా చేసుకోవాలని ఈ జర్నీ స్టార్ట్ చేశాను. బట్ ఈ జర్నీలో ఏంటంటే నాకు ఒక్కోసారి నేను బ్యాంక్ లో పనిచేస్తున్నా కదా, నీకెందుకు ఈ పార్ట్ టైం జాబ్, ఎందుకు దానికి సరిపోతుంది కదా, నీకు టైం సెట్ అవుతుందా లేదని అడిగారు. కానీ నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాకు వెంట్రుకలు ఊడిపోతున్నాయి సార్. వెంట్రుకలు ఊడిపోతున్నప్పుడు నాకు ప్రసాద్ సార్ ఒక ఆయిల్ ఇచ్చారు. ఆయిల్ తో పాటు 2 ఫుడ్ సప్లిమెంట్స్ ఇచ్చారు. ఫుడ్ సప్లిమెంట్స్ నేను వాడలేదు, కానీ ఆయిల్ వాడా. ఆయిల్ వాడేటప్పుడు ఏంటంటే, నేను 2 years 1 year బ్యాక్ నేను వెళ్ళినప్పుడు తిరుపతికి పోయి వచ్చినప్పుడు గుండు కొట్టించిన, అప్పుడు తీసుకున్న ఫోటో ఒకసారి చెక్ చేసుకుంటే మళ్ళీ ఇంకోసారి పూర్తిగా జీరో కటింగ్ లాగా ఒకసారి చేపించుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అంటే ఈ ఆయిల్మెంట్ వాడడం వల్ల, ఈ ఆయిల్ వాడటం వల్ల జిడ్డుగా లేదు, మనం వాడుకున్న దానికి దగ్గరగా కూడా లేదు. అంటే వాడడం వల్ల ఏంటంటే నాకు తెలిసినంత వరకు నాకు ఇంప్రూవ్ అయింది. అంటే కొంతమందికి పడచ్చు పడకపోవచ్చు, కానీ నాకు మాత్రం అయితే చాలా చక్కగా ఉపయోగపడింది. కానీ గ్రోత్ కూడా వచ్చింది. కొన్ని రోజులు వాడి మళ్ళా టైం లేక మళ్ళీ వాడట్లా, మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ ఇంకేంటంటే సార్ వాళ్ళు తిట్టారు. ఇంకా మా ఆర్కే సార్ అయితే ఇంక రోజు తిట్టానే వాడు, నీకు ఇచ్చిన ఆయిల్మెంట్ కూడా వాడకపోతే ఇంక ఎట్లా, ఎవరికైనా చెప్పాలన్నా కూడా చేయలేకపోతున్నావు, ఏదైనా ఇచ్చినప్పుడు అది టయానికి వాడుకుంటే దాని రిజల్ట్ అనేది వస్తుంది, జ్వరం వచ్చినప్పుడు మాత్ర వేసుకుంటే తగ్గుద్ది, జ్వరం లేని తర్వాత వేసుకోకపోతే ఎట్లా వస్తుంది అని చెప్పారు. సరే సో అని చెప్పేసి నేను అవి కంటిన్యూ చేశాను. సో ఇలా చేయడం వల్ల నాకు కొన్ని పాయింట్లు వచ్చాయి. ఈ బిజినెస్ చేయడం వల్ల కొంత ముగ్గురు పరిచయం చేసి సార్కి ఇచ్చాను. వాళ్ళు వెళ్ళేసి కొంతమందిని ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా చేయాలి అలా చేయాలని చెప్పేసి వాళ్ళు నా కింద ఐడియాలు వేశారు. నాకు మెయిన్ కేశవరావు సార్ వచ్చారు, యాడ్ అయ్యారు. అది కూడా కేశవరావు సార్ చుట్టూ 4-5 నెలలు తిరిగారు, మా ఆర్కే సార్ కానీ నేను కానీ ప్రసాద్ అన్న కానీ. కానీ స్టార్టింగ్ లో కూడా ఎవరు వినలేదు. తర్వాత సార్ విని, ఆల్రెడీ సార్ కూడా కేశవరావు సార్ కూడా హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు విని మా వదిన మాటలే మమ్మల్ని నమ్మి మా దగ్గర పంపించి ఆ సార్ కూడా చాలా కష్టపడ్డారు.
కంపెనీ గురించి, మా గురించి, మొత్తం బయట సమాజం గురించి చేసుకుంటే గ్రోత్ వస్తుందని చెప్పారు. సో నేను 50% నా బ్రాంచ్ డైరెక్టర్ అవడానికి కారణం కూడా మా కేసరా సారే. మా కేసరా సార్ లేకపోతే ఈలో నేను ఉండేవాడిని కాదు. దానికి తోడు ఆర్కే సార్, ప్రసాద్ సార్ చాలా ప్రోత్సహించి కొన్ని లీడ్స్ ఇచ్చి, వాళ్ళే కొన్ని లీడ్స్ ఇస్తే నేను కనెక్ట్ చేసి బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇద్దరు చెప్పాను, కానీ ఎవరు వెళ్ళలేదు వాళ్ళు. తర్వాత ఇంకొకరికి చెప్పిన తర్వాత వాళ్ళు యాడ్ చేసిన బ్రాంచ్ యాక్ట్ చేశారు. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. సో ఇప్పుడు నిన్న మన కావల్లో జరిగిన సెమినార్, గొప్ప సెమినార్. ఎట్లా అంటే మన 9 ఇంటర్నేషనల్ సార్ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన మాటల్లో చాలా కనెక్ట్ అయ్యాయి. సార్ అని చెప్పారంటే ఫస్ట్ మనం ప్రొడక్ట్ నేర్చుకొని, అది నేర్చుకున్న తర్వాత పక్కన వాళ్ళకి చెప్పి మనం ఎలా బిజినెస్ చేయాలనేది కూడా మనం నేర్చుకున్న తర్వాత మన అప్లై ఎవరో ఏం చెప్తారో అదే వినాలని చెప్పారు. సో అది నేను బాగా నమ్మాను. ఇంతకుముందు కూడా సార్ చెప్పారు, కానీ మనం వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం చక్కగా చెప్పారు కాబట్టి నేను చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెయ్యాలని పట్టుదలతో నేను చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నాకు మెసేజ్ వచ్చింది, జూమ్ మీటింగ్ ఉంది నాకు 6:50కి. సో దానివల్ల ఎక్కువసేపు మాట్లాడబోతున్నాను. నెక్స్ట్ టైం నేను ఫుల్ టైం తీసుకొని మాట్లాడాలని చెప్తున్నాను. సార్ కేశవరావు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విత్ యువర్ పర్మిషన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను ఒక ఫ్యూ మెంబర్స్. ఓకే సార్. సార్ దయచేసి హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తాం సార్. దయచేసి హ్యాండ్ రేజ్ చేయండి సార్. సమన్ సార్. సార్ గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సంపత్ సార్ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? బాగున్నా సార్. సెషన్ షార్ట్ అండ్ స్వీట్ లో చాలా బాగా చెప్పారు సార్. ఓకే సార్. మీరు చెప్పిన సెషన్ లో నాకు అర్థమైంది ఏంటంటే అప్లై మాట బట్టి ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ రోజు మీకు సక్సెస్ అయితే వచ్చింది సార్. ఎగ్జాక్ట్లీ సార్. మా అప్లైన్స్ లేకపోతే నేను లేను సార్ ఈ రోజు. అదే సార్, ఆ విషయం నాకు కరెక్ట్ అయింది సార్. నాకు ఎంత ప్రోత్సహించారంటే అంత చేశారు. ఇప్పుడు నేను ఉండడానికి కారణం, బ్రాంచ్ డైరెక్టర్ అవడానికి కారణం కూడా ఈ రోజు నేను గుర్తుండే, నా లైఫ్ లో గుర్తుండే రోజు సార్ ఇది. యాక్చువల్ గా 1వ తారీఖుకి నేను బ్రాంచ్ డైరెక్టర్ అయింది కూడా నైట్ ప్రసాద్ సార్ గారు, ఆర్కే సార్ ప్లస్ కేశవరావు సార్ కూడా 12 గంటల దాకా నా గురించి డిస్కషన్ చేశారు. ఎట్టండి సార్ ఈసారి నేను లక్ష్మణ్ సార్ బ్రాంచ్ డైరెక్టర్ చేయాలి, చేసి కష్టపడతారు, ఆ విలువ అంటే తెలుసు, బ్రాండ్ డైరెక్టర్ అయిన తర్వాత ఆయన డెవలప్మెంట్ అవుతాడు అని చెప్పారు సార్. అందుకని నేను ఎప్పటికో నేను మర్చిపోను సార్ వాళ్ళ ముగ్గురిని. థ్యాంక్ యూ సార్. డెఫినెట్ గా సక్సెస్ అవుతారు సార్. సార్ ఒక చిన్న కన్ఫ్యూజ్ సార్. సార్ చెప్పండి సార్. ఏం లేదు సార్, స్క్రీన్ సేవర్లో షేర్ చేస్తుంది కదా ఫోటోలో, సార్ ఆర్కే సార్ ఎవరు, లక్ష్మణ్ సార్ ఎవరు సార్? కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంది సార్. ఆర్కే సార్ సార్ 2 ఫోటోలు ఉండేది లక్ష్మణ్ సార్ 786 లక్ష్మణ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్. 2 ఫోటోలు ఉన్నాయి కదా. ప్రజెంట్ షేర్ చేస్తుంది కదా సార్ ఫోటోలో. ఆ ప్రెజెంట్ నేను ఇప్పుడు షేర్ చేసిన దాంట్లో అది నేను సార్. ఆర్కే సార్ వచ్చి కారణం అది మన ఎంఎస్ఆర్ గురూజీ గారు ఉంటారు సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే అది కాదు సార్, గీతల చొక్కా వేసుకున్న అబ్బాయి లక్ష్మణ్, వైట్ షర్ట్ వేసుకున్న అబ్బాయి ఆర్కే సార్. ఫోటో కేసరావు సార్ ఒకసారి పే చేయండి సార్, మా ఫోటో చూసుకుంటాము. షేర్ అయింది సార్, షేర్ అయింది. ఓకే సార్, ఓకే సార్ లక్ష్మణ్ సార్. షేర్ చేస్తాను, మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మాధవ్ సార్. మాధవ్ సార్ అన్మ్యూట్ చేశారు, అన్మ్యూట్ చేసుకోండి. మాధవ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. రహీం గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. మేడం విమలా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.
అవతల మీరు చెప్పారు కదా అప్లై ఎందుకంటే సార్ వాళ్ళు మన కోసమే ఎంతో కష్టపడుతున్నారు. మనం వాళ్ళ అవును మాట మేడం, వింటే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతాము. ఖచ్చితంగా ఎస్ అది మేడం, మాత్రము 100% నిజం సార్. 100% ఎందుకంటే నా పరిధిలో నా పరిధిలో చెప్పండి. నేను చూస్తే సార్ వాళ్ళు నా కోసం ఎంతో పోరాడుతున్నారు. నేనే వాళ్ళకి ఇది ఇవ్వట్లేదు. Yes మేడం. మీరు ఎట్లా సార్ని చేశారో నేను అలాగే వస్తాను సార్. మేడం సార్ చెప్పింది ఒకటే మేడం, మీకు టైం లేకపోతే మీకున్న లీడ్స్ లో లిస్ట్ లో మాకు కన్వర్ట్ చేయండి. ఆర్కే సార్ కి, ప్రసాద్ సార్ కి, కేశవ సార్ కి మీ తరపున మేము పోయి వాళ్ళ సమస్యలు చూసి ఈ కంపెనీ గురించి గొప్పతనం చెప్పి వాళ్ళకి ముందు ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాతే మనం ఐడియా ఇవ్వాలి. వాళ్ళకి నచ్చితేనే మన కంపెనీలో జాయిన్ అవ్వాలి. ఆ కాన్సెప్ట్ నచ్చింది మేడం, అందుకనే వాళ్ళకి నాకు సపోర్ట్ చేశారు మేడం బాగా. ఇది ఎప్పుడైనా సరే మాట కంపల్సరీ వినాలి. ఎట్లా చెప్తారో అలా నడుచుకుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం సార్. అవును మేడం, కంపల్సరీ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం, సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ప్రసాద్ సార్. మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, రహీం సార్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సూపర్, కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్. మీ కృషి పట్టుదలే మీ విజయానికి కారణం సార్. మీ వెనకుండి నడిపించినటువంటి వాళ్ళ కారకులు, వాళ్ళు మెయిన్ పిల్లర్స్ అయితే మీరు చేసిన శ్రమ కూడా ఉంటుంది. ఎస్ సార్, నాదేమో సార్ 30% సార్ నా శ్రమ, 70% వాళ్ళు ముగ్గురే సార్ నాకు. ఈ రోజు నేను ఉన్నానంటే 30% కారణం కూడా మా అప్లయన్సే సార్. మా నిజంగా అప్లయన్స్ నిజంగా లేకపోతే నేను ఈ రోజు లేను. వాళ్ళకి మ్మ్. నేను చేసింది ఏంటంటే ఈ క్షణం నుంచి కూడా వాళ్ళు చెప్పింది నేను వినాలి. ఖచ్చితంగా మెయిన్ అప్లైర్ అంటే మనకు మెయిన్ పిల్లర్. అంతే సార్, వాళ్ళు ఏం మ్మ్. చెప్తే అదే వినాలి, అంతే. అది మంచి కానీ చెడు కానీ. అది మనం అది గమనించుకొని ముందుకు పోతా ఉండాలి. అంతే సార్. అలాగే మన టీంని కూడా ముందుకు తీసుకెళ్తాం. మీకు ఓకే అందరూ సార్. మనకందరికి మన అప్లైనర్ ఉన్నారు. ప్రసాద్ సార్, ఉన్నారు సార్. ఆర్కే సార్, వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఉన్నారు మంచి సార్. సపోర్ట్ చేస్తున్నారు కూడా, మంచి టీం వర్క్. ఏ టైంలో వాళ్ళు ఏం అయినా లేదు సార్, వాళ్ళకి లీడ్స్ ఇస్తే చాలు 12 సార్. గంటలకు లేచి ఐడియా ఏమన్నా వేస్తారు వాళ్ళు. వేస్తారు సార్, వేస్తారు సార్. అంత మొన్న నైట్ హార్డ్. కూడా 11 గంటలకి ప్రసాద్ సార్, ఆర్కే సార్ ఇద్దరు కూర్చొని ఐడీలు వేస్తున్నారు సార్. అది అంత ఏమంటే లేదు, ఇప్పుడు ఐడి వేస్తేనే రేపు జనరేట్ అవుతుంది, రేపు 1వ తేదీకి మనం యాక్టివేషన్ అవుతాము. వాళ్ళు ఈ 31వ తారీఖు యాక్టివేషన్ చేసి సిఎన్సీ కానీ చేస్తే 2 నెలలకి 2 కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ నెల 2 నెలలు అటెంప్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 3 నెలలు 2 నెలలు కష్టపడితే 5 నెలల్లో మనకు సిఎన్సీ అనేది ఆఫర్ 2500 అనేది వస్తుంది. కొంతమంది ఆగాలంటే 4 నెలలు ఆగాలి. 14 ఇది అయిపోయిన తర్వాత నాకు సిఎన్సీ అయిపోయింది అంటారు. సో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి 30 డేస్ ఉంటుంది కాబట్టి 30వ తారీఖు వేస్తే ఐడి 30 చేస్తే 1వ తేదీకి 2 ఐడీలు వస్తాయి. అప్పుడు 2 సిఎన్సీలు వస్తాయి అని చెప్పారు సార్ నాకు. అవును, కరెక్ట్. అదే ఎస్ సార్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. పోలేదు సార్, మెసేజ్ పెట్టాను, వస్తానని చెప్పినా సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. లక్ష్మణ్ సార్, సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అసలు మీ వాయిస్ సూపరు. అందులో మీరు చెప్పినటువంటి ప్రొడక్ట్ల గురించి చెప్పారు, వాడిని చెప్పారు, చాలా బాగా అనిపించింది. ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 35 మంది జూమ్ లో ఉండి, ఇది మనం ఒక్కరిదే కాదు, మన సమన్ సారు, రఘురామ్ రెడ్డి సార్ మొత్తం కూడా ఎంటైర్ మొత్తం కూడా కలిస్తేనే ఇంతమందిగా వచ్చాము. అందులో సమయం మాకు మీరు ఈ సమయం మాకు ఇవ్వడం, అందులో మండే సమయంలో కూడా మీరు బ్యాంకులో ఉండి మాకు ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు సార్ ధన్యవాదాలు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఏదైతే మీరు ఈ రోజు మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు అంటే మీకు ఒక పదవిలాగా వచ్చినట్టు. ఇది ప్రతి ఒక్క టీముని మీరు దృష్టి పెట్టుకొని, మీ లైన్ మాత్రమే కాదు, వింజమూ టీం అంటే అన్ని టీములు కలిసి ఎక్కడెక్కడ తక్కువగా ఉందో చూసుకొని అందరిని కూడా డెవలప్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్లస్ కొత్తగా మీరు డైరెక్టర్ అయింది కాబట్టి మీ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఖచ్చితంగా. ఓకే సార్. ఇలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా గెలిపించుకుందాం.
ఏ ఒక్కరు మనకు తక్కువేం కాదు, ప్రతి ఒక్కరు మనకి ఎక్కువే అనే ఓకే సార్. విధానంతో మనం మన గౌస్బా సార్ చెప్పినట్టు విధానంతో ఆయన చెప్పిన ప్రతి మాట నేను తీసుకొని, మన లక్ష్మణ్ సార్ కూడా గురూజీ కూడా చెప్పినటువంటి నన్ను నిలబెట్టుకున్నాడు. అదే విధంగా నేను కూడా ఎక్కడ ఉన్నా ఒక్క వ్యక్తి కోసం నేను కూడా వెళ్ళి వాళ్ళు కూడా నిలబెట్టే బాధ్యత చేస్తున్నాను సార్. ఇలాంటి నినాదం మీరు కూడా అది ఒక యజ్ఞం లాగా మనందరం కలిసికట్టుగా చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ ఏం సార్. సార్? థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాండ్ రైస్ చేయండి, అన్మ్యూట్ ఇస్తాను సార్. ఆర్కే సార్ వింజమూరు. Good morning, all of you leaders. Good morning, brother. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే తమ్ముడైనా తర్వాత ఎవరైనా కానీ అప్లైన్ అయినా డౌన్లైన్ అయినా కానీ పని చేయాలి, పని నేర్పించాం. ఇలా చేయి అలా చేయి, నీ ఉన్న ఉదయం ఒక టైం, సాయంత్రం వచ్చే టైంలో నీ లీడ్స్ ఇచ్చి మాకు చేసి పెద్దగా మేము చేసింది ఏం లేదు, తన ప్రోత్సాహమే మేము చేసింది కూడా. ఎందుకంటే మేము చేసింది ఇప్పుడు పదే చెప్తున్నాడు, ఆర్కే సార్, ప్రసాద్ సార్, కేశవ్ సార్ లేకపోతే నేలేని. అసలు మీకు కాడ టాలెంట్ ఉంది కాబట్టి మేము మీకు ఏదైనా చేయగలం. టాలెంట్ లేకుండా మేము ఏం చేసినా వేస్ట్. ఇప్పుడు మిమ్మల్ని మేము కాపాడుకున్నాం, ఒక బ్రాంచ్ డైరెక్టర్ గా మిమ్మల్ని కాపాడుకున్నాం. కాపాడుకున్న తర్వాత రేపు మా పేరు నిలబెడతామనే ఉద్దేశంతోనే. మీరు పని చేయలేకపోతే మేమేం చేయలేము. పని చేసే సత్తా మీ కాడ ఉంది, టైం లేదు. కానీ ఆ టైంలో కూడా, సెలవులో కూడా, ఆదివారం శనివారం సెలవులో కూడా మాతో ఫీల్డ్ వరకు వచ్చి లీడ్స్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించారు మళ్ళా. కానీ మీరు ఎంతకాడి మా మీదే దోషేస్తారు, మేము చేశామని. మేమేం చేయలేదు, అంతా మీరే చేశారు. మీరు ఎవరైనా సరే, మన ఇంజుమూటం కానీ గూడూరు టీం కానీ ఎవరైనా సరే, చేసేవాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటే ఎంత దూరమైనా వెళ్తాం. తమన్ సార్ కూడా చెప్పారు మాకు, సార్ మన ఇంజుమూ టీం గూడూరు టీం కలిసి ఎక్కడికైనా సరే ఏదైనా సరే మనం సాధించుతాం, చేద్దాం అనే ఆలోచన చెప్పడం జరిగింది. మేము అదే ఆలోచనలో ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. కేశవ సార్, సార్ అన్మ్యూట్ అందరినీ చేసుకోండి. పిలవండి సార్. మీరు పిలవండి, వాళ్ళే మ్యూట్ లో పెట్టుకుంటారు. వాళ్ళకి చేత కదా అనుకుంటా కొంతమందికి. ఉమా మేడం గూడూరు. లక్ష్మణ్ సార్, మీకు టైం ఎంత ఉంది సార్? 2 minutes సార్ నేను యాక్చువల్ గా బ్యాంక్ కి దీనికి ఒక 500 ఫీట్ లో ఉన్నా సార్. 500 మీటర్ల దూరంలో ఉన్నా. సో మీరు వెళ్ళిపోవాలి కదా సార్ ఇప్పుడు? అంతే సార్. ఓకే సార్, సారీ ఫర్ నో ప్రాబ్లం సార్. ఎందుకంటే యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు బ్యాంకు 7:50 కల్లా క్లోజ్ చేయమని ఆర్బీ వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు టైం ఉన్నప్పుడు యూ కెన్ గివ్ అనదర్ జూమ్ మీటింగ్ అగైన్, నో ప్రాబ్లం. మళ్ళీ జూమ్ మీటింగ్ కోరుకోవాలనుకున్నాను. అది నాకు హాలిడేస్ అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది సార్. ఇంకా అప్పుడు నేను కొన్ని నోట్స్ చేసుకొని ఎలా మాట్లాడాలి, ఏం నేర్చుకోవాలి, ఫ్యూచర్ లో ఎలాంటి స్టెప్పులు వేస్తే ఫ్యూచర్ లో మనం ముందుకు వెళ్తాము, ఏం తీసుకోవాలని కూడా నేను కొన్ని గైడ్లైన్స్ చేసుకుంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హెస్ బీన్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ జూమ్. మనం షో వైండప్ చేస్తున్నాం, ఎందుకంటే ఆయనకి ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన 6:50కి వెళ్ళిపోవాలంట. ఓకే, థ్యాంక్స్ అందరికీ ధన్యవాదాలు.